ఆ శివ అనే అతను పారిపోయేందుకు ప్రయత్నించాడు. సో, దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనిక్కడ కుత్బులాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జిని నేను రజక సంఘం. ఆమె మా క్యాస్టే. ఏందంటే చాకలి ఐలమ్మ మనవరాలని చెప్పుకుంటది. అంటే ఆమె అక్కడ సంబంధించిన ఆమె కాదు. అయినా గాని చెప్పుకుంటది గొప్పలు. నేను ఆమె చాకలి ఐలమ్మ మనవరాలని. మా ధోబిఘాట్‌లో ఇక్కడ సూరారంలో గిట్లా చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో గిట్లా ఎన్నో సార్లు వచ్చి దండలేయడం, పాటలు పాడడం, నివాళులర్పించడం అన్నీ జరిపింది. ఒకసారి మా సెకండ్ భర్తతోని గిట్లా కలవతి నగర్‌లో గొడవ జరిగితే గిట్లా నేనే పోయి నేను అతన్ని మందలించిన. "నువ్వు తాగి ఆమెని అంజలిని ఎందుకిట్లా కొడుతున్నావు, హింసిస్తున్నావు" అంటే, "నేను గౌడ్సు, నేను ఇట్లా అది ఇది" అని తాగి నిశలో మాట్లాడిండు. ఇగ నేను అక్కడికి ఆయనని మంచితనంతో చెప్పిన. ఆ తర్వాత 2 నెలలకి ఆయన యాక్సిడెంట్‌లో బాచుపల్లిలో చచ్చిపోయిండు లారీ కింద పడి. వీళ్ళ హస్బెండ్. ఇలా సెకండ్ హస్బెండ్. హ్మ్. అయితే ఫస్ట్ భర్తకు ఆమెకు సార్. ఈమె పుట్టింది. హ్మ్. ఈమె పుట్టింది. సెకండ్ భర్తకు చిన్నమ్మాయి పుట్టింది. హ్మ్. ఈమె 2, 3 సార్లు నా దగ్గరకి ఇట్లా కార్‌లో వచ్చి ఐలమ్మ ప్రోగ్రామ్‌లో గిట్లా అన్ని ఒంటి మామిడి దగ్గర చాకలి ఐలమ్మ ప్రోగ్రామ్‌ల ఏదైతే చాకలి ఐలమ్మ మనవడు రామచంద్ర ఈ మధ్య 4 నెలల కింద చనిపోయిండు. వాళ్ళంతా పెద్ద ప్రోగ్రామ్ గిట్లా అంజలి వచ్చింది, పాట పాడింది, ఆట ఆడింది, అన్నీ బాగా చేసింది. అప్పుడు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు గిట్లా వచ్చిర్రు. చాలా పెద్ద ఎత్తున ఈమె కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా చురుగ్గా ఉండేదంటగా. ఇప్పుడు మొన్నటి వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ వివేకన్నతోని బాగా యాక్టివ్‌గా ఉంటుండే. ఇక ప్రభుత్వం పోయిన తర్వాత మన శ్రీశైలం అన్నతోని, మళ్ళా కొల్లని హనుమంత్ రెడ్డితోని, ఇక్కడ లీడర్లతోని తిరిగేది బాగా మహిళా మండలోలతోని. తిరిగి ఈ మధ్యనే ఆమె మళ్ళా ఇక్కడ వచ్చేసి కిరాయికొచ్చేసి మళ్ళా అసలు అన్న మళ్ళా గిట్లా నాకు జరుగుతుంది. నల్గొండ పోయినా ఇట్లా నా బిడ్డ ఎంట తలుగుతుండు, ఇట్లా పారిపోయింది అమ్మాయి. మళ్ళీ ఏదో కూర్చొని మాట్లాడతాం. వీళ్ళిద్దరు పెద్దగా అయినాక, మేయర్లు అయినాక, చదువుకొని ఒక భవిష్యత్తుకు వచ్చినాక మాట్లాడి ఏదన్నా వాళ్ళకు ఇష్టపడితే పెళ్లి చేద్దామని ఒక మాట గిట్లా నాతోని మాట్లాడలేదు. ఒక మాట గిట్లా ఎవరితోని చెప్పుకోలేదు ఈమె. హ్మ్. అయితే ఇక్కడొచ్చిన తర్వాత ఇట్లా వాళ్ళు రెక్కి నిర్వహించి ప్లాన్ చేసుకొని ఆమెను ఇంతకుముందే చంపడానికి ప్రయత్నం చేసిర్రంట. హ్మ్. ఒక 4 రోజుల కింట. ఎక్కడ కొంచెం సెట్టింగ్ కాలేదు ఇది. ఇది ఎక్కడ సెట్టింగ్ కాలేదు. సెట్టింగ్ అంటే లేదంటే ఏదన్నా బయటికి తీసుకెళ్ళి చంపేసి ఎక్కడన్నా మూల ప్రాంతాల్లో లేదు. పడేసేవాళ్ళు. మొన్న నైట్ వచ్చిండంట. ఈ ఇన్సిడెంట్ కాకముందుకు 18 తారీఖు నైట్ వస్తే "ఏ రాత్రి ఎక్కడ పోతావని" పండబెట్టిందంట. అంజలి వండబెట్టింది చనిపోయిన ఆమె. హ్మ్. పండబెట్టినంక ఎవరిని అబ్బాయినా? అబ్బాయిని వండబెట్టింది నైట్. బయట అంటే ఇక్కడ బయట ఔట్ సైడ్. రైట్. ఔట్ ఇక్కడ బయట సైడ్‌లో బయట బయట పడుకోబెట్టిందా? బయట ఔట్ సైడ్ బండబెట్టింది. ఎందుకంటే ఇక చీకట్లో ఎక్కడ పోతాడు, ఇట్లా అమ్మాయి మీద ఇట్లా అక్కడ ఒప్పుకొని వచ్చిందంట అంజలి. హ్మ్. నాకు ఎందుకంటే నేను ఇక్కడ నిన్న జాతీయ మీడియా వస్తే నిన్న మాట్లాడిన ఇక్కడ. హ్మ్. నేను కుత్బులాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జిని రజక సంఘం కాబట్టి నిన్న జాతీయ మీడియా వచ్చి అక్కడ ఇక్కడొచ్చి నన్ను పిలిచి మాట్లాడిర్రు. నేను చెప్పిన అన్ని విషయాలు ఈమె చాకలి ఐలమ్మ మనవరాలు కాదు. కానీ చెప్పుకుంటది. నేను గిట్లా మనవడని చెప్పుకుంటా. ఎందుకంటే ఆమె మా కులస్తురాలు, పోరాట యోధురాలు కాబట్టి మేము చెప్పుకుంటాం అంటే గొప్పలు. ఎంటైర్ ఎపిసోడ్‌లో అంటే దీనికి సంబంధించిన దాంట్లో ఈ ఇష్యూని కాస్త డైవర్ట్ చేసే ప్రయత్నం చేయకండి దయచేసి. ఎందుకంటే ఇది ఒక తల్లి కూతుర్లకి మధ్య జరిగిన ఒక వివాదంగానే మనం చూడాలి. ఒక చిన్న వయసులో తన తల్లిని హత్య చేసిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో మనం దాని గురించి మాత్రమే దాని మాట్లాడదాం. గురించి ఇప్పుడు ఏం లేదు. ఆమె గురించి మేము వేరు మాట్లాడతలేము. ఇప్పుడు ఆమె చాకలి ఐలమ్మ మనవరాలని చెప్పుకున్నా నాకు పెద్దగా అది బాధపడేదేం లేదు. ఇప్పుడు ఆమెనే ఎళ్ళిపోయింది. ఇప్పుడు ఏందంటే ఆమె ఇంకా భవిష్యత్తు బతికేదుండే. ఇంకా పిల్లలకు ఎంతో చేసేదుండే.